నమస్తే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరైతే బన్నీ, మీరు చూస్తున్నారు టీమ్ మ్యాగ్మా. మేము ఈరోజు బిఆర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం గైస్. స్క్వాడ్ అయితే నేనైతే ఈ ఇంట్లో నాకు తెలుతా, నాకు ఎనిమిది కనిపిస్తాడు. ఆ ఎనిమిది చూడండి, వాడికి మ్యాగ్మా 7 దొరుకుతుంది గాయ్స్. మీకు తెలుసుగా గన్ నేను వాడు తీసుకోకుండా వాడి టీమేట్ నా వెనకనే ఉంటాడు, కానీ నేను చూసుకోలేదు. కానీ మా టీమేట్ అయితే ఫైట్ తీసుకుంటాడు. వాడు సపోర్టర్ గాయ, సిద్ధి అనేవాడు సపోర్టర్. ఇప్పుడు రష్కి వెళ్ళినవాడు సపోర్టర్. నేను వాడిని కూడా బ్లాక్ చేసి మన టీం నాకు తర్వాత M590 గన్ అయితే దొరకబోతుంది. గన్ తీసుకొని నేనైతే MP40 నా సెకండ్ రషర్కి అయితే MP40 ఇచ్చేస్తాను. ఎందుకంటే గ్యాస్ టీమ్ కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. టీమ్ కోఆర్డినేషన్ ఉండాలి. ఇంకా ఈయన వైట్ డ్రెస్లో ఉన్నాడు బ్రో, ఆయన సెకండ్ రషర్. నేనేమో IGL గైస్, మా టీంకి నేనే IGL. ప్రో బాయ్ అంటే అవి ఏమో స్నైపర్ గైస్, సిద్ధి ఏమో సపోర్టర్ అసాల్టర్. మాకు ఒక గోల్ ఉంది గైస్, ఒక స్పోర్ట్స్ టీమ్ క్రియేట్ చేయాలని మేము హోప్ చేస్తాం. మీరు సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. ఇక్కడైతే నాకు M590 పోతుంది. నేను A94 అయితే తీసుకుంటా, వెళుతూ ఉంటాం గాయస్. నా టీమేట్ అయితే నాకు క్యాష్ లింక్ చేసేస్తాడు గాయస్. మేమైతే వెళ్తాం, ఇంకా కిల్స్ కోసం అయితే వెళ్తాం. అప్పుడే మా టీమేట్ ఒక డ్రాప్ ఇస్తాడు, డ్రాప్ లూట్ చేసుకొని వచ్చేస్తాం. అప్పుడే మా టీమేట్ ఒకడు ఆఫ్లైన్ స్నైపర్. ఇట్లాంటి ప్లేయర్ మీ గ్రూప్లో కూడా ఉండొచ్చు. ఆఫ్లైన్ అయితే ట్యాగ్ చేసేయండి కామెంట్లో. మేము ఇంకా వెళ్తూ ఉంటే మాకు కార్ సౌండ్ అయితే వినిపిస్తుంది గైస్, రైట్ సైడ్ నుంచి. మేము ఆగుతాం, కొద్దిసేపు తీసుకుంటాం. వాడు వస్తాడు, M590 నేను పట్టుకుంటాం. వాడు రాగానే పట్టానికి లేకపోతున్నా కావాలి తర్వాత నేనైతే మేడి చేసుకున్నా. నాకు వెళ్తూనే ఉంటాడు. ఇలా మొత్తం మేమైతే గేమ్ స్టార్ట్ అయితే చేస్తాం, ఫ్లాష్ అయితే చేస్తాం ఫస్ట్. తర్వాత నాకైతే గుర్తు దొరుకుతుంది గాయస్. అనవసరంగా తీసుకున్నా అనిపించింది నాకు, ఎందుకంటే తర్వాత చెప్తాం నాకు. ఇక్కడైతే సిద్ధి కూడా ఒక టీం అయిపోతే చేసిండు తెలియకుండానే, ఎందుకంటే వాడు కిల్ స్టోరేజ్ ఎక్స్పైర్. అయితే నేను డ్రాప్ కాడికి వెళ్తేనైతే స్నైపర్కి చెప్తా MA2B ఉందిరా, MA2B రాడు. కానీ మా దగ్గర యార్సనల్కి 2 ఉంటాయి కాబట్టి మేము అయితే యార్సనల్ ఓపెన్ అయితే చేసేస్తాం. నేను చెప్తా స్నైపర్కి దారా తీసుకోరా, స్నైపర్ తీసుకోరా అని చెప్తారు. 2 AWMs అయితే ఉంటాయి చెప్తా. అయితే మాకు తెలియదు ఏం జరుగుతుందో. మా స్నైపర్ అయితే ఆఫ్టర్ వెళ్ళిపోయి యార్సనల్లోనే ఉండిపోతాడు. మీకు తర్వాత చూస్తారు కదా మీరే. అప్పుడు ఎందుకంటే ఇంకా ఆక్వర్డ్స్ సైడ్ అయితే వెళ్ళిపోతాము. ఆక్వర్డ్స్ సైడ్ అయితే వెళ్ళినాక మా టీమేట్ అయితే ఈ టెక్ షాప్స్లోనైతే సూపర్ హెడర్ బిల్డ్ చేస్తారు గాయస్, చూడండి. ఇప్పుడు ఇక్కడైతే యూస్ గైస్, టీమేట్ అయితే సూపర్ హెడర్ అయితే బిల్డ్ చేయబోతాడు. నేను కాయిన్స్ తీసుకోగానే 8 అయితే యూజ్ అంత క్లారిటీగా. మేము వాటి దగ్గరికి వెళ్తాం. ఒకడైతే నాక్ అవుతుంది, మా టీమ్మేట్ వైట్ డ్రెస్లో ఉన్న టీమ్మేట్ అంటే సెకండ్ ఇలాష్ అయితే నాక్ చేస్తాడు. సెకండ్ అయితే నాక్ చేస్తాడు. అయితే నేను ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయాను కదా, ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయి నేను రష్ చేసేస్తాను. నా దగ్గర ఏమైనా ఉంది కూడా తీసుకోకుండా వాడి మీద రష్ చేసి కొట్టేస్తాను. ఒక డిస్టెన్స్ కూడా తీసుకోకుండా ఓన్లీ చెట్టు పీక్ కూడా తీసుకొని ఇస్తాను. అయినా వాడికి బుల్లెట్ కాకుండా నేను అయినా బట్టి వెళ్తే ఆగకుండా వెళ్ళి వాడికైతే 2 బుల్స్ కొట్టేలోపే వాడు ఏం చేస్తాడు అంతే షెడ్యూల్ ఎత్తాడు. అప్పటికే సెకండ్ రషర్ అయితే వచ్చి వాడు ఎత్తాడు. తర్వాత సపోర్టర్ కూడా వస్తాడు. సపోర్టర్ ఒక పెద్ద మిస్టేక్ చేసి ఒక పెద్ద మిస్టేక్ చేసి అదంతా కామెంట్లో ఇస్తారు. నాకైతే రివైవ్కి అయితే ట్రై చేస్తారు, కానీ ఇయ్యాలైతే అడుగుతారు. వాడైతే ఇప్పుడు వాడు వీడియో చాలా ఇచ్చింది నాకు. ఉన్నాడు ఒకడు కానీ చాలా ఇచ్చింది.
ఎందుకంటే అతను నాక్ అయిపోతాడు. ఇక్కడనే మా టీమ్మేట్ స్నైపర్ వెళ్ళిపోతాడు గేమ్లోకి, ఆఫ్లైన్లోకి. నేను కాల్ చేసిన ఆరా అంటే సారీరా నెట్ వస్తుందని చెప్తుంది. ఫైనల్ అయితే పోతాడు, వాడు కాయిన్స్ కోసం పోతాడు, కాయిన్స్ కలెక్ట్ చేస్తాడు. మా లోపలికి ఎవ్వరు రివైవ్ అంటే లేక వాడు న్యూ ప్లేయర్కి సపోర్టర్కి అయితే రివైవ్ ఇస్తాడు. ఇక్కడ కూడా వాళ్ళు ఆగుతారు, వాడు ఎక్కింగ్ అయితే సరిగ్గా పని చేస్తాడు. వాడు సపోర్టర్ని అయితే నేను గెలిచి అబ్బాయి జల్దీ పోయి నాకు రివైవ్ అబ్బాయి అంటే వాడు ఎత్తున్న అట్లా చేసి కాన్స్ట్రాక్ట్స్ వాళ్ళు జోన్లో దిగి నాకైతే రివైవ్ ఇస్తాడు కదా. ఈ టీంలో కూడా ఇలాంటి న్యూ ప్లేయర్స్ ఉంటాయి చెప్పండి కదా. వీడైతే సపోర్టర్ ఇంకా అసల్టర్కి అయితే రివైవ్ ఇచ్చేస్తాడు. అసలు ఎందుకు ఇచ్చినవరా అనిపించింది. నేను వాడిని తిడతా, అరే పోరా కాన్స్ట్రాక్ట్స్ పోరా అక్కడ టోకెన్స్ కలెక్ట్ చేయరా నాకు రివైవ్ ఇరా అని చెప్తాను. ఎందుకంటే నేనే ఐజిఎల్ గాయస్, నేనే ఇండియన్ లీడర్ గాయస్. వీళ్ళేమో నా మాట ఎక్కువ అయినది, వాడికి తిడతా పోరా అని చెప్తా. వాడినకుండా కాయిన్స్ కలెక్ట్ చేస్తూనే ఉంటాడు. పర్లేదు కాయిన్స్ కలెక్ట్ చేసి రివైవ్ అయితే తెస్తాడు. కానీ వాడు చూడండి ఏం చేస్తాడు. ఇప్పుడు నాకైతే చాలా కోపం అయితే వచ్చింది గైస్. వాడికి చెప్పిన అరే పోరా అని వినకుండా వాడు రివైవ్ ఇచ్చేయచ్చు కదా. వాడు ఏం చేసినట్టు కాయిన్స్ కలెక్ట్ చేసి అక్కడనే బోనా ఫైర్ పెట్టుకొని మెడికేట్ వేసుకుంటుండు టైం వేస్ట్ కాకుంటే. అక్కడ 16 మెంబర్స్ అయితే ఎలాగ ఉన్నారు. తర్వాత వాడిని నేను తిట్టగానే 2-3 బయట పెట్టగానే నాకైతే రివైవ్ ఇస్తాడు. గేమ్లో అయితే రివైవ్ ఇస్తాడు. రివైవ్ ఇవ్వగానే నేను అక్కడ నాకు డ్రాప్ కనిపిస్తుంది. డ్రాప్ కానీ అయితే దిగిపోతా. ఇక్కడ ఎనిమీ ఉంటుంది, దానికి నాక్ చేస్తా గాయస్. నాక్ చేస్తా ఇంకోటి సెకండ్కి నాకు షేప్లోకి అయితే పైకి ఉరుకుతా. వాడు నా టీచర్ కూడా తీసుకుంటాడు, ఒకలాగాడు టీచర్ కూడా చేసుకుంటాడు. అండ్ నేను రివెంజ్ అంటే 1.9 గన్ వాడండి గాయస్. ఇది చాలా బెస్ట్ అండి, చాలా బెస్ట్ గాయస్. దీని అందరూ వాడేస్తారు కానీ ఇది చాలా బెస్ట్ గన్ గాయస్. నేను ఓన్లీ ఈ గన్తోనే పోయగొట్టినంటే నమ్మను. ఇప్పుడు నేను అక్కడ 10 మెంబర్స్ అలాగే ఉంటారు. నేను డ్రాప్ సైడ్ పోతాం, కొంచెం రూట్ అయితే దొరుకుతుంది. నేను నాకు జర బ్లైండ్ రషర్ కాదు, టీమ్మేట్స్ చెప్తారు బ్లైండ్ రష్ చేయకు అని. అయినా నేను మీరు కూడా బ్లైండ్ రష్ చేస్తాను. కానీ ఈ గేమ్లో మాత్రం పేషెన్స్తో ఉన్నా ముంగట ఏం జరుగుతుందో మీరు. ఇక్కడనైతే నేను ఈ సిమెంటెడ్ వాల్ తెచ్చి కవర్ తీసుకుంటా గైస్. నాకు అక్కడ ఒక ఎనిమీ కనిపిస్తాడు, నేనైతే ఇస్తా. వాళ్ళు టీమ్మేట్స్ చెప్తారు ఫైర్ అయితే చూస్తా. అక్కడ తర్వాత చాలా ఫైట్ అయితే అవుతుంది గైస్. ఫైట్ అవుతుందని నేను సైలెంట్గా పక్కన కూర్చుంటాం. చాలా భయం అయింది గైస్, నాకైతే చాలా భయం అయితే అయ్యింది. ఎందుకంటే నేను ఒక్కనే మిగిలిన గైస్. అక్కడ నాకు తెలియదు ఎంతమంది ఉన్నారు, ఒక స్క్వాడ్ ఉందా, ఏ స్క్వాడ్ ఉంటుంది కూడా తెలియదు. కానీ తర్వాత ఫైట్ అవుతుంది. తర్వాత నేను అమ్మయ్య అనుకుంటాను, ఎందుకంటే 3 మెంబర్స్ ఉన్నాయి గైస్. 3 మెంబర్స్ ఉన్నాక నేనైతే కిందికి అయితే వెళ్ళిపోతాం. ఒక జాబ్ కవర్ తీసుకొని అయితే కిందికి వెళ్ళిపోతాం. అక్కడ నేను చాలాసేపు వెయిట్ చేస్తాను గైస్, చాలాసేపు వెయిట్ చేస్తాను. అందుకే మీకు కట్ పెట్టినా నేను బోర్ కొట్టదని చాలాసేపు వెయిట్ చేస్తాం. ఫైనల్గా అయితే వాళ్ళు పైనుంచి తిరిగి వస్తూనే ఉంటారు నా కాడికి. ఆయన ముంగట ఏం జరుగుతుంది నేనైతే బాల్ కవర్ ఇస్తూనే ఉంటాను, నేనైతే వెల్కప్ కవర్ అయితే ఇస్తూనే ఉంటాను. ఫైనల్గా అయితే వాళ్ళైతే రాబోతుంది. ఫైనల్ అయితే ఉన్నారు వాళ్ళు, 2 టీమ్మేట్స్ అనుకుంటా, 2 టీమ్మేట్స్ అయితే ఉన్నారు. వాళ్ళ కోసం చాలాసేపు అయితే వెయిట్ చేస్తాం. ఫైనల్గానైతే అందులో ఒక ప్లేయర్ అయితే వచ్చేస్తాడు, ముంగట్కి వస్తుంటాడు. నేను 590 పెట్టుకొని రెడీగా ఉంటాను హెడ్ కొడతామని. కానీ నేను పిచ్చి అని హెడ్ కొట్టకపోతా 37 డ్యామేజ్ ఇస్తాం, అది 75 డ్యామేజ్ ఇస్తాం. 99 డ్యామేజ్ ఇచ్చేస్తూ వాడు నాక్ అవుతాడు. టీమ్మేట్స్ అంటారు అదే వాళ్ళు ఫుల్ కిల్ చేసుకోరా గేమ్ గెలవలేమన్నా, ఫుల్ కిల్ చేస్తారు అంటే వాళ్ళు ఫుల్ కిల్ చేసేస్తా. ఫుల్ కిల్ చేసిన తర్వాత వాడు హెచ్సీ చేసే టైంకి నేను కరెక్ట్ అయితే తప్పించుకున్నా. వాడు నా హల్కమే లేరదా, సారీ అయితే అప్పుడప్పుడు ఇంట్లో మాట్లాడతా. నేనైతే హీలింగ్ జోన్ పెట్టుకుని ఫస్ట్కి అయితే ఇట్లా హీలింగ్ జోన్ పెట్టుకొని నేను ఫుల్ డ్యామేజ్ ఇస్తాను. అయినా అప్పుడు కూడా తప్పించుకుంటారు. మనకి డ్యామేజ్ ఇద్దామనుకున్న లోపల వాడు టార్చర్ పెట్టుకొని
చాలాసార్లు క్యారెక్టర్స్తో కూడా నాకు డ్యామేజ్ చేస్తాడు. వాడిని ఒక ట్రిక్ యూజ్ చేస్తాడు. వాడిగా ట్రిక్ అయితే యూజ్ చేస్తాను. వాడు నన్ను చాలా ఏడిపిస్తాడు. అని వాడిని గ్లూవల్ని అయితే ట్యాప్ చేసేస్తా. ఆ రాలేకపోతాడు. గ్లూవల్లో ట్యాప్ చేసి వాడిని వాడి గ్లూవల్ తర్వాత కూడా